ఎస్ వెల్కమ్ టు జీవనరేఖ. ప్రస్తుతానికి మీరంతా కూడా అధిక బరువుతోనూ అలాగే స్కిన్ కేర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్తోనూ బాధపడుతూ ఉంటే కనుక మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఫెలిజ్ హెల్త్ కేర్ నుంచి వచ్చారు ఏరియా మేనేజర్ టీవీ హరిణి గారు మనతో పాటు ఉన్నారు. మీ సందేహాలన్నీ కూడా ఫోన్ చేసి డైరెక్ట్గా కాల్ చేసి మేము స్క్రోల్ చేస్తున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాన్ని గురించి చేసుకోవచ్చు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద హెచ్ఎంటీవీ వ్యూవర్స్. ఓకే హరిణి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ముందుగా ఫెలిజ్ హెల్త్ కేర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు అందులో వేటికి ట్రీట్మెంట్ ఇస్తారు? ఓకే అండి, సో ఫెలిజ్ అంటే వర్డ్లోనే తెలుస్తుంది. ఇట్స్ స్పానిష్ వర్డ్. ఫెలిజ్ మీన్స్ హ్యాపీ అనమాట. సో ఎవ్రీ కస్టమర్ని హ్యాపీగా ఉంచడమే ఫెలిజ్ లక్ష్యం అండి. ఎవ్రీ విచ్ వే, అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇవ్వడం కానివ్వండి, ప్రైస్ పరంగా కానివ్వండి, లేదా ట్రీట్మెంట్ సాటిస్ఫాక్షన్ వైజ్ కానివ్వండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇస్తూ, సో సర్జరీస్ ఏవి లేకుండా ఇవ్వడం అనేది, వితౌట్ ఎనీ మెడిసిన్స్ కూడా లేకుండా ఇవ్వడం అనేది ప్రాముఖ్యత అండి. ఫెలిజ్లో చేస్తూ ఉంటారు. ఓకే మేడం, చాలా అంటే కొన్ని టెక్నికల్ వర్డ్స్ వింటూ ఉంటాం, జస్ట్ లైక్ క్రయో లైపోలసిస్, ఇటువంటి వర్డ్స్ అంటే ఇది ఏమిటి, అసలు దేనికి సంబంధించింది ఇది? క్రయోలైపోలైసిస్ అనేది వరల్డ్స్ మోస్ట్ లేటెస్ట్ అండ్ ఫాస్ట్ గోయింగ్ టెక్నాలజీ అని చెప్పొచ్చండి. సో అదేంటంటే జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ సెషన్లోనే వాళ్ళు ఎక్స్ట్రా ఫ్యాట్ బల్జెస్ని టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే వాళ్ళకి ఫ్యాట్ బల్జెస్ ఉన్నాయో, లైక్ సే ఆర్మ్స్ కానివ్వండి, థైస్ కానీ, హిప్ ఏరియా కానివ్వండి, లేదా చెస్ట్ ఏరియా కానివ్వండి, ఎక్కడైతే ఫ్యాట్ బల్జెస్ అవైలబుల్ ఉన్నాయో అక్కడ ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా అవి టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా ఒకే ఒక సెషన్లో టార్గెట్ చేయడం జరుగుతుంది. ఏవి మందులు ఇవ్వకుండా, లేదా సూపర్ ఫుడ్స్ ఇచ్చు, లేదా ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్ అండ్ స్ట్రెయినస్ ఎక్సర్సైజెస్ చేయించు, లేదా క్రాష్ డైట్స్ ఇచ్చు, లేదా సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారానూ ఉండదు. కంప్లీట్గా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, అది కూడా కేవలం ఒకే ఒక సెషన్ ద్వారా అనమాట. అండ్ ఏంటంటే కంప్లీట్గా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అవుట్ స్టేషన్ వాళ్ళు కూడా రావాలనుకుంటే రావచ్చు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒక సెషన్ కాబట్టి కంప్లీట్ బాడీ కావాలనుకున్నా కూడా కంప్లీట్ బాడీని టార్గెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే విత్ ఇన్ ద సేమ్ డే కంప్లీట్గా బాడీని చేయించుకుని వెళ్ళొచ్చు. ఎక్కడైతే ఫ్యాట్ బల్జెస్ అవైలబుల్ ఉన్నాయో అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా చెప్తారు. కానీ మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. రమేష్ వరంగల్ నుంచి అండి. హలో 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 చెప్పండి రమేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి రమేష్ గారు. నేను ఇట్లా వెయిట్ ఉన్నా మేడం, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఓకే, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎంత ఉన్నారండి బరువు రమేష్ గారు? 100 ఉన్నా మేడం. హలో, ఎంత అండి, ఎంత ఉన్నారు? 100 కేజెస్ ఉన్నారా? హైట్ ఎంత ఉంటారండి మేడం? హైట్ ఎంత ఉంటారు? హైట్ 5.5. 5.5 ఉంటారా? ఓకే, ఏజ్ ఎంత అండి? ఏజ్ 36 ఇయర్స్. సో 36 ఇయర్స్, 5.5 ఫీట్ అండ్ 100 కేజెస్ అంటున్నారు కాబట్టి మీ హైట్ ప్రకారం మీరు కేవలం 60 కేజెస్ వరకు ఉండొచ్చండి పర్మిటెడ్ వెయిట్, లేదా ఐడియల్ వెయిట్ అని చెప్పచ్చు. మిగతా 40 కేజెస్ కూడా ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది అని చెక్ చేయడానికని మన బాడీ మాస్ ఇండెక్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామండి. సో దానిలో ఎగ్జాక్ట్గా ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది అనేది తెలుస్తుంది. దాని ప్రకారం మీకు క్రయోలైపోలైసిసా, లేదా అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ టెక్నాలజీ ద్వారానా, లేకపోతే సే అడ్వాన్స్డ్ ఆర్ఎఫ్ థెరపీయా, లేదా కాంబినేషన్లో బాగుంటుందా అనేది మా లైక్ సే స్లిమ్మింగ్ ఎక్స్పర్ట్స్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుందండి. బిఎంఐ చెక్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తూ మీకు ప్రాపర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో అబౌట్ 40 కేజెస్ వరకు ఉన్నారు కాబట్టి ఆ 40 కేజెస్లో మీకు ఎక్కడైతే ఎక్సెస్ అనిపిస్తుందో, లైక్ సే టమ్మీ కానీ, థైస్ కానీ, హిప్స్ కానివ్వండి, అలా స్పెసిఫిక్ బాడీ ఏరియాస్ కూడా కరెక్ట్ చేయాలనుకుంటే అలాంగ్ విత్ వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ కూడా చేయించుకోవచ్చు అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ క్రయోలైపోలైసిస్ చేయించుకోవచ్చు మీరు, బోత్ ఎట్ ఎ టైం అవుతుందన్నమాట. ఓకే మేడం, స్లిమ్మింగ్ విషయంలో మీరు చెప్పారు, అంటే స్లిమ్ చేయడం ఒక 1 డేలో సాధ్యపడుతుంది అని. బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే జనరల్ గా వినే వాళ్ళకి కానీ, చూసే వాళ్ళకి కానీ, మెయిన్ మనం ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి 1 డేలో వాళ్ళు వచ్చి చేయించుకుని సాయంత్రానికి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అలాగే ఒక్కసారి చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ ఏమైనా బరువు పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? షూర్, చెప్తానండి. ఇది క్వైట్ కామన్ క్వశ్చన్ అండ్ దెన్ వెరీ గుడ్ క్వశ్చన్ ఐ కెన్ సే. జనరల్గా ఏంటంటే అందరికి అపోహ ఉంటుంది, ఏ వెయిట్ లాస్ సెంటర్స్కి వెళ్ళినా తగ్గిస్తారు, తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారని. కానీ ఫెలిజ్
ప్రత్యేకత ఏంటంటే జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ 1 సెషన్ ఏవి మందులు మాకులు ఏవి లేకుండా అది కంప్లీట్గా నాన్ సర్జికల్గా వెళ్తూ అండ్ ఎక్కువగా మీరు చేయాల్సిన క్రాష్ డైట్స్ ఉండవు అండ్ దెన్ హార్డ్ అండ్ స్ట్రెయినియస్ ఎక్సర్సైజెస్ లేకుండా కేవలం ఒకే ఒక సెషన్ ద్వారా కంప్లీట్ బాడీ ఏరియాస్లో ఉన్న ఫ్యాట్ బల్జెస్ని తగ్గించుకోవచ్చు. సో క్రయోలైపోలైసిస్ అనేది ఏంటో చెప్తాను. ఫస్ట్ క్రయోలైపోలైసిస్ అనేది ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అండి. క్రయో అంటే చిల్నెస్, లైపో అంటే ఫ్యాట్ సెల్స్, లైసిస్ అంటే బ్రేకింగ్ డౌన్ అంటే చల్లదనం ద్వారా మీ ఎక్స్ట్రా ఫ్యాట్ బల్జెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసి పంపించడం జరుగుతుంది. ఆ ఫ్రీజ్ అయిన ఫ్యాట్ సెల్స్ ఖచ్చితంగా డెడ్ అయిపోతాయి. ఆ డెడ్ అయిపోయినవి న్యాచురల్గా త్రూ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ త్రూ అంటే స్వెట్, యూరిన్ అండ్ మోషన్ త్రూ పాస్ అవుట్ అయిపోతారు. ఇలా ఫస్ట్ డే నుంచి 90 డేస్ వరకు ప్రాసెస్ బాడీలో గోజ్ ఆన్ అనమాట. ఓకే, గ్రాడ్యువల్గా వాళ్ళు తగ్గడం అనేది చూడొచ్చు. లైక్ వెయిట్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంచ్ పరంగా కానివ్వండి, గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తారు. సో దీంట్లో ఏంటంటే మేము ఈ 90 డేస్ కోర్స్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళకి అప్ టు 5 to 10 kgs తగ్గడమే కాకుండా అప్ టు 10 centimeters వరకు తగ్గిస్తారు అండ్ 30% ఆఫ్ ది ఫ్యాట్ లాస్ అనేది తగ్గించడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 క్రైటీరియాస్ అంటే ఈ 3 కూడా వాళ్ళకి మ్యాక్సిమం రిజల్ట్స్ చూడడానికి ఇట్ విల్ టేక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 90 days. అందుకని 90 days తర్వాత ఒకసారి రివ్యూకి రమ్మంటారు. సో దట్ వాళ్ళ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ అండ్ దెన్ వాళ్ళ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంచెస్ కంపారిజన్ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువే తగ్గుతారు. కాకపోతే మా దగ్గర తక్కువగా చెప్పి ఎక్కువగా రిజల్ట్స్ చూపించడం అనేది మా స్పెషాలిటీ. యా, సో వీ బిలీవ్ ఇన్ దాట్. అండ్ స్లిమ్మింగ్ విషయంలో రివ్యూస్ కానీ అలాగే చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయండి? చూడండి, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. అతి తక్కువ కాలంలోనే ఫెలీజ్ అనేది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 3.5 to 4 yearsలోనే వీ హ్యావ్ గాట్ సో మెనీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ అనమాట. సో ఎందుకు అంటే అతి తక్కువ ప్రైస్లో గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇవ్వడం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్లిమ్మింగ్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, హెయిర్లో కానీ ఇవ్వడం అనేది ఫెలీస్ ప్రత్యేకత అని చెప్పచ్చు. సో ఆబ్వియస్లీ స్లిమ్మింగ్లో కానివ్వండి, హెయిర్లో కానివ్వండి, లైక్ సే ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ట్రీట్మెంట్స్లో కానివ్వండి, వీఆర్ ఆన్ టాప్ మోస్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అంటే మాది అని నేను అలా చెప్పుకోవడం అని కాదు, మీరు కావాలంటే రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో వీఆర్ ఆన్ టాప్ రేటింగ్ అని చెప్పచ్చు. జస్ట్ బికాస్ ప్రైస్ తక్కువ విత్ గ్యారంటీ రిజల్ట్స్ అండ్ దెన్ సైకలాజికల్గా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ కంఫర్ట్ జోన్ అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ని లైక్ డిస్టర్బ్ చేయకుండా ఇవ్వడం అనేది మా ప్రత్యేకత అండి. మేడం, మీరు 90 days కోర్స్ గురించి చెప్తున్నారు. ఈ 90 days లో మీరు ప్రిస్క్రైబ్ చేస్తారా? అంటే మీరు కొన్ని చెప్తారు, ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలా? సో నియమాలు అంటూ ఏమీ లేవండి. అంటే ఫుడ్ విషయంలో కానీ చెప్తాను. అంటే క్రాష్ డైట్స్ ఏమీ లేదు. అఫ్ కోర్స్ మీరు క్రయోలైపోలైసిస్ అనేది అమెరికన్ టెక్నాలజీ అనమాట. ఇది ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అనేది అమెరికన్ టెక్నాలజీ. వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్ అండ్ స్ట్రెయినస్ ఎక్సర్సైజెస్ చేయకపోయినా ఖచ్చితంగా వాళ్ళు ఇంచు పరంగా తగ్గుతారు. కాకపోతే కాస్త డైట్ పరంగా అంటే వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నట్టయితే కొంచెం క్యాలరీ కౌంట్ తగ్గించి నెంబర్ ఆఫ్ టైమ్స్ రేస్ చేస్తారు మీల్స్. జనరల్గా ఇంక్లూడెడ్ విత్ బ్రేక్ఫాస్ట్ అందరూ కూడా 3 to 4 లైక్ సే 3 meals వరకు తీసుకుంటారు హార్డ్లీ ఐ వుడ్ సే. లైక్ కాకపోతే ఇక్కడ ఏంటంటే 4 to 5 meals తీసుకోమని చెప్తాం. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్రాష్ డైట్స్. క్రాష్ డైట్స్ చేసేటట్టయితే ఇనీషియల్గా 4 to 5 kgs మీరంతటి మీరే తగ్గచ్చు. సో ఇంత దూరం మీరు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే కండిషన్స్ అప్లై ఏంటి, దాని తర్వాత ఏంటంటే క్రాష్ డైట్స్ చేసిన వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ కాకుండా వాళ్ళ బాడీలో ఉన్న వాటర్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. సో అందుకనే ఒక ప్రొఫెషనల్ టచ్ అనేది మస్ట్ అండి. పైగా ఈ క్రయో స్పెషాలిటీ ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అదర్ దెన్ 3 to 4 మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ సే ఫీవర్ వస్తే లేదా వాళ్ళకి కోల్డ్, కాఫ్ అండ్ దెన్ వైట్ ప్యాచెస్ బాడీ మీద, ఈ 90 daysలో అని కాదు, స్టార్ట్ చేసక ముందు చెప్తున్నాను నేను. సో అలా ఏదన్నా ఉన్నా కూడా జనరల్గా ఏంటంటే అదర్ దెన్ 3 to 4 మెడికల్ ప్రాబ్లమ్స్ తప్ప ఎవరైనా తీసుకోవచ్చు. ఆ 3 అప్పుడు ఎందుకు అంటారంటే ఇమ్యూనిటీ తగ్గు ఉంటుంది కాబట్టి ఆ టైంలో వద్దంటారు. అది తగ్గిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. మనకి మరో కలర్ నిజామాబాద్ నుంచి కవిత. హలో కవిత గారు. హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి కవిత గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం, నా హైట్ వచ్చేసి 5.6. ఓకే. 68 kgs ఉన్నానండి. 68 kgs వరకు ఉన్నారా అండి? ఓకే. ఓన్లీ స్టమక్ మాత్రమే ఎక్కువ ఉందండి. ఓకే. ఏజ్ ఎంత ఉంటుందండి కవిత గారు? ఏజ్ వచ్చి 28 years అండి. 28 years. అంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్స్ ట్రై చేశారా అండి?
ఏం ట్రై చేయలే, ఎక్సర్సైజ్ చేస్తున్నాను Okay. కానీ డైట్ మెయింటైన్ చేస్తున్నాను కానీ స్టమక్ మాత్రం తగ్గట్లేదు. పొట్ట భాగం మాత్రం తగ్గట్లేదు. ఓకే, ఫైన్. సో ఈ పొట్ట భాగం ఇలాంటి ఏరియాస్ అంటే స్టబాన్ ఫ్యాట్ సెల్స్ ఎక్కడైతే డిపాజిట్ అవుతాయో అంటే మొండి ఫ్యాట్ సెల్స్ ఎక్కడైతే డిపాజిట్ అవుతాయో వాటిని తగ్గించడానికే స్పెషల్గా డిజైన్ చేసిన ప్రోగ్రామే క్రయోలైప్లైసిస్ అండి. కేవలం ఒకే ఒక సెషన్ ద్వారా మీకు అక్కడ ఉన్న ఫ్యాట్ బల్జెస్ని తగ్గించేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. లైక్ ఆఫ్టర్ 90 days తర్వాత మీరు ఇంకోసారి రావాల్సి ఉంటుంది. సో దట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ యాజ్ ఐ టోల్ యూ బిఫోర్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంచెస్ కంపేర్ చేసి చెప్తారు. చెప్పిన దానికన్నా ఎక్కువ రిజల్ట్సే చూడొచ్చు అనమాట. సో మీరు కవిత గారు వీలైతే ఒకసారి రండి. మా దగ్గర 3 branches ఉన్నాయి. ఏఎస్ రావు నగర్ బ్రాంచ్, ఎస్ఆర్ నగర్ అండ్ దెన్ సికింద్రాబాద్ బ్రాంచెస్, 3 branches అవైలబుల్ ఉన్నాయండి. యూ కెన్ కాల్ అప్ టు ద నెంబర్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఓవర్ ఫోన్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చండి. మీకు అంతా ఓకే అనుకుంటే మీరు కన్సల్టేషన్కి వచ్చినట్టయితే ఫర్ ద ఫస్ట్ 10 customers క్రయోలైప్లైసిస్ అతి తక్కువ ప్రైస్తో అంటే 90% ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చి 3,499 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ అన్ని రకాల స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి ఫ్లాట్ 50% డిస్కౌంట్ లేదా 1+1 ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. సో టు గ్రాబ్ దీస్ ఆఫర్స్, ఫ్యాబ్యులస్ ఆఫర్స్ గ్రాబ్ చేసుకోవాలి అనుకుంటే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు రండి. మీకు డీటెయిల్స్ అన్నీ నచ్చినట్టయితేనే జాయిన్ అవ్వచ్చు. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఫ్రీ కన్సల్టేషన్తో పాటు ఫ్రీ అనాలిసిస్ టెస్ట్లు చేయడం జరుగుతుంది. అది స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి. అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైం మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల మీకు మోటివేషన్ లెవెల్స్ కూడా పెంచడం జరుగుతుంది. సైకలాజికల్గా ఏమైనా అప్సెట్ అయినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, దిస్ ఈస్ ద వే హౌ వీ డీల్ విత్ అనేది క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మా కన్సల్టెంట్స్. సో ప్లీజ్ కాల్ అప్ టు ద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి లేదా డిస్ప్లే అవుతున్నాయి స్క్రీన్స్ మీద. ప్లీజ్ కాల్ అప్ అండ్ ఫిక్స్ అప్ యువర్ అపాయింట్మెంట్స్ టు గ్రాబ్ దీస్ ఫ్యాబ్యులస్ ఆఫర్స్. రైట్ మ్యామ్. అండ్ స్లిమ్మింగ్ విషయం గురించి చెప్పారు ఇంతవరకును. Yes. నెక్స్ట్ హెయిర్ కేర్ దగ్గరికి వెళదాం. Sure. హెయిర్ కేర్ విషయంలో చూస్తే కనుక ఎటువంటి సర్వీసెస్ మీరు అందిస్తున్నారు? ఆ సర్వీసెస్ సంబంధించి ఎన్నాళ్ళు కోర్సెస్ వాడాలి కానీ లేకపోతే మీరు చెప్పేవి ఎన్నాళ్ళు పాటించాల్సి ఉంటుంది? షూర్ అండి. సో హెయిర్లో కూడా ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీసే యూజ్ చేస్తున్నారంటే PRP అంటే ప్లేట్లెట్స్ రిచ్ ప్లాజ్మా అనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా అనివ్వండి, లైక్ స్లిమ్మింగ్ కానివ్వండి, వెయిట్ లాస్ స్లిమ్మింగ్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ సమస్యలు ఉన్న ఫస్ట్ మా దగ్గర అనాలిసిస్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అనాలిసిస్ టెస్ట్లో ఏంటంటే క్లియర్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ప్రాబ్లం ఎక్కడ అనేది. అండ్ దెన్ కేజెస్ పరంగా అనుకోండి, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది, స్కిన్లో అయితే పిగ్మెంట్ కానీ లేదా ట్యాన్ కానీ ఏదైనా ఫామ్ అయితే అది ఎన్ని డీపర్ లెవెల్స్ వరకు ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. హెయిర్ అంటారా, స్కాల్ప్ మీద ఎన్ని ఫాలికల్స్ అలైవ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకుని దాని ప్రకారంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా తోడైనట్టయితే దాని ప్రకారం ఎలా ట్రీట్మెంట్లో చేంజెస్ చేసుకోవాలి, డైట్ పరంగా కూడా స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, ఇంటర్నల్గా డైట్ పరంగా కూడా ఫ్యూ చేంజెస్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా మీరు తీసుకునే డైట్లోనే ఎలాంటి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి అండ్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ డైట్ ఎలాంటిది తీసుకోవాలి అనేది ప్రాపర్గా మా న్యూట్రిషనిస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా రెండు పరంగా కూడా మీకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంటర్నల్గా ఏమో బై గివింగ్ ఎ గుడ్ డైట్ అండ్ దెన్ ఎక్స్టర్నల్గా వితౌట్ ఎనీ మెడిసిన్స్ లేకుండా, వితౌట్ ఎనీ సర్జరీస్ లేకుండా ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1.5 to 2 monthsలో వాళ్ళు ప్రాపర్గా విజిబుల్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు. వెదర్ ఫర్ వెయిట్ లాస్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, లేదా సే అబౌట్ ఫర్ హెయిర్ లాస్ కానివ్వండి. అండ్ వేణుగోపాల్ అండి గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు మనకి. హలో 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 వేణుగోపాల్. హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. ఈ కళ్ళ దగ్గర గుంటలుగా ఉన్నాయండి, అవి బావాలంటే ఏం చేయాలి? నల్లటి మచ్చలు. కళ్ళ దగ్గర నల్ల మచ్చలు ఉన్నాయండి, వాటి కోసం కళ్ళ దగ్గరలో కళ్ళ కింద వాట్ ఎవర్ లైక్ ఫేస్ మీద ఉన్న, బాడీ మీద ఉన్నా కూడా చేయించుకోవచ్చు అండి. మా దగ్గర రకరకాల పీల్స్ ఉన్నాయి. వరల్డ్స్ మోస్ట్ లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ పీల్ ఉంది. ఎల్లో పీల్ అనే పీల్ ద్వారా ఏంటంటే మీ స్కిన్ టెక్స్చర్ కానివ్వండి, లేదా కంప్లెక్షన్ కానివ్వండి, యాక్నీ కానీ, పింపుల్స్ కానివ్వండి, లేదా పింపుల్ మార్క్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూపించడం అనేది ఫెలి స్పెషాలిటీ అండి. అతి తక్కువ ప్రైస్ తోటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బయట మీకు వేరే కాంపిటీటర్స్తో చూస్తే మేము ప్రైస్ ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో దాని మీద 4 to 5 రెట్లు ఎక్కువగా ఛార్జ్ చేయడం చేస్తుంది. సో అది కూడా గ్యారంటీ రిజల్ట్స్ ఇవ్వట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఫైనలీ దే ఆర్ కమింగ్
బ్యాక్ టు ఫెలిస్. దానికన్నా ముందు ఒకసారి ఫస్ట్ రండి, అన్ని చోట్ల కనుక్కోండి, ఫెలిస్ కూడా రండి, కనుక్కోండి. మీకు అన్ని డీటెయిల్స్ నచ్చితే కంప్లీట్గా మీరు ఇన్ఫర్మేషన్ త్రూ అండ్ గ్యారంటీ రిజల్ట్స్ అసలు ఎలా వస్తాయి ఏంటి కనుక్కున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వచ్చు. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ అనాలిసిస్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఫస్ట్ 10 కస్టమర్స్కి. ప్లీజ్ కాల్ అప్ టు ద నెంబర్స్ విచ్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ అండ్ దెన్ ఫిక్స్ అప్ యువర్ అపాయింట్మెంట్స్ టు గ్రాబ్ దీస్ ఆఫర్స్ అండి. మేడం మళ్ళీ అదే విషయం, ఆఫ్ కోర్స్ హెయిర్ కేర్ కి సంబంధించి ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు సే అంటే జుట్టు ఎక్కువగా ఊడిపోవడం కానీ, లేకపోతే మీరు చెప్పినట్టు స్కాల్ప్ కి సంబంధించి కానీ ఇటువంటి డౌట్లతో వచ్చిన వాళ్ళకి ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ లైఫ్ లో మరోసారి వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఆల్రెడీ చెప్తారా? ఎస్, అఫ్ కోర్స్ అండి. ఎక్కడా కూడా వరల్డ్లో ఇప్పటివరకు అలాంటి టెక్నాలజీస్ దేనికి రాలేదండి. వెయిట్ లాస్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి. ఒకవేళ వాళ్ళు మెయింటెనెన్స్ లేని ట్రీట్మెంట్ అని చెప్పారంటే విచ్ ఇస్ నథింగ్ బట్ స్ట్రేట్ అవే వాళ్ళు మీ మొహం ముందు అబద్ధం చెప్పినట్టు. సో డోంట్ బిలీవ్ దోస్ వర్డ్స్. అఫ్ కోర్స్ మెయింటెనెన్స్ అనేది మస్ట్. అది వెయిట్ లాస్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, లేదా హెయిర్ కానివ్వండి, ఈ మూడిటికి కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది మస్ట్. కాకపోతే కొన్నిసార్లు వేరే చోట్ల ఏంటంటే హై ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇక్కడ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ప్రైస్ పరంగా కూడా తక్కువ ఉంటుంది, గ్యారంటీ రిజల్ట్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ ట్రీట్మెంట్ మెయింటెనెన్స్ అనేది కూడా మీరు హోమ్ మేడ్ ద్వారా లేదా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ ద్వారా యూస్ చేసుకోవచ్చు, లేదా వెరీ నామినల్ యూసేజ్ ఆఫ్ ప్రోడక్ట్ యూసేజ్ ద్వారా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అది కూడా ఏంటంటే హోమ్ మేడ్ మోస్ట్లీ ఉంటాయి కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానివ్వండి, లేదా పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవ్వడం కానీ ఉండదు. సో అది రైట్. అండ్ థర్డ్ వన్ స్కిన్ కేర్ కి సంబంధించి ఇవాళ రేపు మన సొసైటీలో చూస్తే చాలా మంది స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ తో చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అఫ్ కోర్స్ ఫేస్ అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, చూసిన వెంటనే కనిపించేది కాబట్టి. మరి ఇటువంటి ఫేస్ మీద కానీ టోటల్ స్కిన్ మీద కానీ అంటే ట్యానింగ్ వచ్చిందంటూ ఉంటారు, చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. ఇటువంటి వాళ్ళకి ఎగ్జాక్ట్లీ సన్ బర్న్, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతూ ఉంటుంది? షూర్ అండి. సో జనరల్గా ఏంటంటే ఈ రోజుల్లో మేజర్గా ప్రాబ్లం అనేది స్కిన్ సమస్యలు, హెయిర్ ఎక్కువ అయిపోయినాయండి, వెయిట్ లాస్ కూడా. కాకపోతే ఇవి మేజర్గా అంటే తొందరగా ఎఫెక్ట్ అయ్యేదన్నమాట చాలా మందికి. అండ్ ఈ రోజుల్లో ఫేస్ చూసి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి మీరు ఫస్ట్ ఏంటంటే ఫేస్ చూస్తున్నారు అండ్ మీ అపీరియన్స్ చూస్తున్నారు అండ్ దెన్ మీ డ్రెస్సింగ్ చూస్తున్నారు. సో వీటన్నిటికీ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ హై సైడ్లో ఉండాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్, రైట్? ఇప్పుడు పాత రోజుల్లాగా లేవు. ఎవ్రీవేర్ యూ కెన్ సీ హ్యూజ్ కాంపిటీషన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో మనలో అంటే అందరిలో మనం ఒకళ్ళుగా కనిపించాలంటే ఆబ్వియస్లీ మనము ప్రాపర్గా రిప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనం అందంలో కానివ్వండి లేదా ఇంటర్నల్ బ్యూటీ వైజ్గా కానివ్వండి, డెఫినెట్గా మనని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనము ఎక్కువగా ఉంటేనే అది ప్రొజెక్ట్ చేసుకోగలం. సో దానికోసం డెఫినెట్గా ఫెలీజ్ అనేది ఎవ్రీ విచ్ మే మీకు తోడ్పడుతుందండి. సో మీకు ప్రాపర్గా యాజ్ ఐ టోల్ యూ బిఫోర్ ఆల్సో, అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పాను, మోటివేషన్ లెవెల్స్ని పెంచడమే కాకుండా ప్రాపర్ రిజల్ట్స్ ఇస్తూ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా పెంచడం అనేది అది అతి తక్కువ ప్రైస్ తోటి మీకు గ్యారంటీ రిజల్ట్స్ చూపిస్తూ ప్రాపర్ రిజల్ట్స్ ఇస్తూ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మీకు భారం పడకుండా అంటే ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కానివ్వండి లేకపోతే లేదా కాస్మెటిక్స్ కానీ యూజ్ చేయమని చెప్పకుండా ప్రాపర్గా మీరు దాని తర్వాత కూడా ఈజీగా అతి తక్కువ ప్రైస్తో లేదా ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ తోటే మీరు యూజ్ చేసుకుంటూ హౌ టు మెయింటైన్ అని చెప్పడం కూడా మా ప్రత్యేకత అండ్ అంటే చివరిగా ఆఫ్ కోర్స్ హెయిర్ కేర్ కి సంబంధించి కానీ స్కిన్ కేర్ కి సంబంధించి కానీ జనరల్ గా వచ్చేటువంటి డౌట్లు వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి సరిపోయేటువంటి చిన్న చిన్న సూచనలు సలహాలు ఏమైనా ఇస్తారా ప్రేక్షకులకి? అలాగే ఫెలీజ్ అంటే ఏంటి స్పెషాలిటీ అనేది ఒక్క మాటలో ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఫైనల్ గుడ్ బై వర్డ్స్ అంటారా? ఫైన్, షూర్. సో ఏంటంటే వెయిట్ లాస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. జనరల్గా ఏంటంటే వెయిట్ లాస్ చాలా ఎక్కువ అంటే ఊబకాయం చూడండి, స్టేజెస్ ఉంటాయి దానికి కూడా. అండర్ వెయిట్ అంటారు 18.5 కింద ఉంటే, 19 to 23 ఉంటాయి. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ రేంజ్. 23 నుంచి 27 ఓవర్ వెయిట్, 27 నుంచి సే అబౌట్ 30 వరకు అంటే ఫస్ట్ గ్రేడ్, 30 to 33 సెకండ్ గ్రేడ్, 33 and to 40 వరకు అనుకోండి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లైక్ సే థర్డ్ గ్రేడ్, 40+ మార్బిడ్ ఒబీస్ అంటారు. సో మనము నార్మల్ వెయిట్ అంటే మన నార్మల్ రేంజ్ ఉందా లేదా చూసుకుని, లేదా అట్లీస్ట్ ఓవర్ వెయిట్ గ్రేడ్కి రాగానే కొంచెం ప్రివెంటివ్ మెషర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను పోనీయండి లైక్ అయిపోయింది గతం అని ఇప్పుడు ప్రస్తుతము
మనం ఎలా కట్ డౌన్ చేసుకోవాలి, ఆల్రెడీ క్యాలరీస్ మన బాడీలో డిపాజిట్ అయినాయి కాబట్టి వాటిని ఎలా కట్ డౌన్ చేసుకోవాలి అని చెప్పడానికి నేను టిప్స్ చెప్తానండి. లైక్ ట్రై టు హ్యావ్, అంటే మీరు రీప్లేస్ చేసుకోండి, నార్మల్ టీ బదులు బెస్ట్ ఈజ్ గ్రీన్ టీ అండి. అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి, లైక్ సే అబౌట్ 30 minutes. అంతకుముందు మీరు ఒకవేళ 10 to 15 minutes కనుక చేసినట్టయితే ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండేటట్టు చేసుకోండి. అండ్ నార్మల్ టీ బదులు మీరు ట్రై టు హ్యావ్ గ్రీన్ టీ అండి. అండ్ మోర్ ఓవర్ గ్రీన్ సలాడ్స్ అండ్ దెన్ వెజ్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మీరు క్యాలరీస్ వైజ్ కట్ డౌన్ చేసుకుంటారండి. డెఫినెట్గా అండి. హెయిర్ కేర్కి, స్కిన్ కేర్కి అంటారా, దానికి కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక వీక్లీ వన్స్, లేదు కాదంటే అట్లీస్ట్ 15 daysకి ఒకసారన్నా న్యాచురల్గా అంటే హర్బ్స్ తోటి ప్రిపేర్ అయిన హెన్నాను అప్లై చేసుకోవడం ఫర్ హెయిర్ కేర్. అండ్ దెన్ కొంతమందికి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరికి కానివ్వండి, ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి కాబట్టి సన్లో, ఆబ్వియస్లీ టు ప్రివెంట్ ఫ్రమ్ దాట్ కంపల్సరీ SPF లోషన్స్ అనేవి యూజ్ చేయాలి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా మ్యాండేటరీ అండి. ఓకే అండి, ఫెలిస్ గురించి ఒక్క మాటలో అంటే ఫెలీజ్ మీన్స్ హ్యాపీ అండి. Right. సో వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా హ్యాపీగా పంపించడం అనేది ఫెలీజ్ మోటో. సో ట్రై టు కమ్ అప్ అండి, కాల్ అప్ అండ్ దెన్ ఫిక్స్ అప్ యువర్ అపాయింట్మెంట్స్. సో వెయిట్ లాస్కి అయితే మీకు 3,499 నుంచి అప్ టు 10 kgs వరకు తగ్గే ఛాన్స్ అండ్ 4 inches వరకు తగ్గే ఛాన్స్ ఉందండి. అండ్ ఎట్ ద సేమ్ టైం స్కిన్ అండ్ హెయిర్ మీద మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ లేదా 1+1 ఆఫర్స్ రన్ అవుతున్నాయి. సో టు గ్రాబ్ దీస్ ఆఫర్స్ ప్లీజ్ కాల్ అప్ అండ్ ఫిక్స్ అప్ యువర్ అపాయింట్మెంట్స్. నెంబర్స్ మానిటర్ మీద మిక్స్ టీవీ ముందు కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ కాల్ అప్ అండ్ ఫిక్స్ అప్ ద అపాయింట్మెంట్. దట్స్ వాట్ ఐ కెన్ సే. జస్ట్ ఫర్ 10 personsకే అండి ఈ ఆఫర్స్ అన్నీ కూడా. సో కాల్ అప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. థ్యాంక్ యూ సో యూర్ మచ్. వెల్కమ్. సో ఇది ఇవాల్టి జీవన రేఖ. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి HM TV. ఇది 13వ సారి